ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ ఝాన్సీ రాణి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేసిన అధికారులు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ వెల్లడి. మైసన్నగూడెం దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపిన డీఎస్పీ సత్యనారాయణ. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ డాక్టర్ ఎం ఝాన్సీ రాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం స్పందనకు విచ్చేసిన వారి వద్ద నుంచి ఆర్డీఓ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఎల్డీఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అదేవిధంగా చిన్నారులతో మాట్లాడారు. అనంతరం కేక్ను కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ సందర్భంగా సాయిబాల పద్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలకు తెలియచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, కోఆప్షన్ సభ్యులు పర్వీన్, సిడిపిఓ బ్యోలా, సెక్టార్ సూపర్వైజర్ మంగతయ్యారు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 1 సెక్టార్లో పోషణ పక్వాడ్ మరి కార్యక్రమాలు ఏదైతే మార్చి 20 నుంచి ఈ రోజు వరకే ఏప్రిల్ 3 వరకు జరుగుతున్న ఈ పక్షోత్సవాల్లో ఆఖరి రోజుగా మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం అర్బన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా వాటిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించే విధానంలో ఈ 15 రోజులు సుమారుగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మారుతున్న కాలక్రమంలో మనం ఒక కొర్రలు, అరికలు, సాములు ఇలాంటి చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఎనర్జీ బాగా పెరిగి ఈ ఏదైతే ఇమ్యూనిటీ అనేది అవసరమో ఇవన్నీ కూడా అవగాహన మన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే తండ్రి పిల్లలకి, తల్లిదండ్రులకి మరి టీచర్సే వాళ్ళే వెళ్ళి వారంలో 1-2 రోజులైనా సరే ఈ చిరుధాన్యాలు మీరు వండుకొని తినాలి అనే ఒక అవగాహన కార్యక్రమం ముఖ్యంగా మీరు కల్పించాలి పిల్లలకి, తల్లిదండ్రులకి కూడాను. అంగన్వాడీ సెంటర్ సంబంధించి ఇక్కడ పోషణ పక్వాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కింద నుంచి అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి పై వరకు కూడా పీజీ వరకు మరి ఎంతో అద్భుతంగా పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇంకా వీళ్ళకి పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేసి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో కలకలం రేపిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తోరణం శివ మృతి చెందగా అతని భార్య, కుమారుడు గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట సిఐ బాలసురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబుతో పాటుగా సిబ్బంది ఉన్నారు. సార్
నిన్న మైసనగూడెంలో జరిగినటువంటి ఈ తోణం శివ అనేటటువంటి ఆసామిని, అతని భార్యని, అతని కొడుకుని తీవ్రంగా గాయపరిచి భార్య మెడలో ఉన్నటువంటి బంగారు వస్తువులు, అదేవిధంగా చనిపోయిన ఆసామి దగ్గర ఉన్నటువంటి సుమారు 15,000 రూపాయల క్యాష్, సెల్ ఫోను, ఇవన్నీ దొంగిలించినటువంటి ముద్దాయిని ఐడెంటిఫై చేశాము. అతను కొప్పర్తి రామకృష్ణ. ఈ రామకృష్ణ శివ ఇద్దరు కూడా డబ్బులు అడిగాడు. అడిగితే తన దగ్గర లేవన్నాడు. 10,000 ఉన్నాయి కానీ నేను ఇవ్వనని అన్నాడు. అయితే ఆ క్రమంలో ఇంకొక అతను వచ్చి 5,000 ఇవ్వటం చూశాడు. 15,000 రూపాయలు ఇతని దగ్గర ఉండటం గమనించి అతనితో మంచిగా స్నేహంగా ఉన్నట్టుగా నటించి అతనితో మంచి మాటలు చెప్పి అతనికి సాయం చేస్తున్నట్టుగా రాత్రి 12 గంటల వరకు అతనితో పాటు ధర్మిల శివ నిద్రపోతున్న క్రమంలో ఈ యొక్క రామకృష్ణ బేరం దగ్గర ఉన్నటువంటి ఐరన్ రాడ్ తోటి శివ నెత్తి మీద గట్టిగా బలంగా గాయపరిచాడు. ఆమె తల మీద కూడా పడుతుంది. పక్కన ఉన్నటువంటి బాబును కూడా చిన్నగా తల మీద గాయం తగులుతుంది. ఇమ్మీడియట్గా మెడలో వాళ్ళిద్దరూ చనిపోయారు అనుకుని, ఇంకెవరు సాక్షి ఉండరు అని అనుకుని ఆ మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు, చెవులి కూడా తీసుకుని పారిపోయాడు. వీళ్ళిద్దరూ తాగుతున్నప్పుడు వేరొక వ్యక్తి చూశాడు. ఎవరైతే శివ రామకృష్ణ కలిసి తాగుతున్నా అతను చెప్పిన ఆధారాల ప్రకారము ఈ సెల్ ఫోన్ని ఈ యొక్క రామకృష్ణ వాళ్ళ ఊరి బంగారం వాళ్ళ ఇంటికి పెట్టుకెళ్ళాడు. ఆ టవర్ లొకేషన్ బట్టి మేము ముద్దాయిని ఐడెంటిఫై చేశాము. కేసులో రాత్రి అతను చనిపోవటం జరిగింది. ఎవరైతే తలకు బలమైన గాయాలు తగిలాయో ఈ తోరం శివ అనేటటువంటి అతను పాపం చనిపోయాడు. ఈ చిన్నపిల్లాడు, అతని భార్య కూడా గుంటూరులో వైద్యం పొందుతున్నారు. కేసుని చాలా తొందరలో మేము ట్రేస్ అవుట్ చేసి ముద్దాయిని కూడా తొందరలో అరెస్టు చూపించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా 2వ రోజైన సోమవారం బలిపీఠాల ప్రతిష్టాపన, మహాన్యాసపూర్వక అష్టాభిషేకం, శిఖరాల స్థాపనతో పాటుగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల కోలాహలం నడుమ భస్మకొలనులో ఆరట్టు ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొవాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మూడు తారీఖున ఇవాళ ఉదయం నుంచి కూడా మరికి మన అందరికీ కూడా పునర్పూజ ప్రారంభమై మరి ఇప్పుడు 18 మెట్లకి ఇరుపక్కల కడుత్తు స్వామి, కరుపు స్వామి ఆలయానికి శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అలాగే బలిపీఠాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. మరి తదుపరి 12 గంటలకి గురవాయిగూడెం గ్రామంలో గ్రామోత్సవంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆరటోత్సవం మన ఆలయం ముందు 1 గంటల ఆరటోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారికి ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకి మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది. మహన్నసిపూర్వకంగా ఈ రోజున స్వామివారికి అభిషేకాలు, పంచామృతాభిషేకాలు కార్యక్రమం కూడా ఉంది ఈ రోజున ఇప్పుడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరిని కూడా ఆనందింపజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మన ఈ గురవాయిగూడెంలో నిర్మించుకున్న అయ్యప్ప స్వామి దేవాలయము 10వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న అంటే 2వ తారీఖు చాలా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం జరిగింది.
ఈరోజు మహాన్యాస పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం ప్లస్ మన కరుప్ప స్వామి యొక్క శిఖర ప్రతిష్టలు బలిపీఠాలు కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకు మహా పడిపూజా కార్యక్రమం మధు నంబూద్రి గారిచే కేరళ తాంత్రిక పద్ధతిలో జరుగుతున్నది. అలాగే ఈ 2 రోజులు చాలా బాగుంది. 3వ రోజు 4వ తారీఖు మన చండీ హోమము ప్లస్ మన అన్న సమారాధన అంగరంగ వైభవంగా ఊరేగింపు జంగారెడ్డి పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా భక్తులు 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాము. స్వామి జంగారెడ్డిగూడెంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ఆర్డీఓ ఝాన్సీరాణి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, ఎస్ఐ సాగర్ బాబులు పలు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష జరుగుతున్న తీరు పరిశీలించారు. అదేవిధంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మండల 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు జంగారెడ్డిగూడెం పట్టణంలో మొత్తము 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి 7 సెంటర్లు ఉన్నాయి. దాంతోపాటు మధ్యాహ్నం పూట 3 సెంటర్ల ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి స్కూల్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కానిస్టేబుల్ మహిళా పోలీసు సిబ్బందితోనూ లోపలికి వెళ్ళే ప్రతి స్టూడెంట్స్ యొక్క సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఇతర ఐటమ్స్ ఏమైనా ముందుగా ఫిజికల్గా ఫోన్లు కానీ అంటే చెక్ చేసుకుని లోపల పంపిస్తూ ఉంటారు. ఇక్కడ లోపల ఎటువంటి మాస్ కాఫింగ్ జరగకోకుండా పకడ్బందీగా మేము మా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ స్కూల్ చుట్టుపక్కల జెరాక్స్ సెంటర్లు కానీ అట్లాగే నెట్ సెంటర్లు కానీ ఏమి లేకుండా చూసుకోవడం జరిగింది. అలాంటిది ఉన్న వాళ్ళ మీద నోటీసులు సర్వ్ చేస్తాము. వాళ్ళు తెలిసి కూడా పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ప్రతి స్కూల్లో ఎలాంటి మాస్ కాఫింగ్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి స్టూడెంట్ కష్టపడి చదివి మంచిగా పాస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ స్కూల్కి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్డీఓ గారితోనూ ఎండిఓ గారితోనూ జాయింట్గా మన బాయ్స్ స్కూలు అలాగే గర్ల్స్ హై స్కూలు తిరగడం జరిగింది. అక్కడ యొక్క భద్రతా చర్యలు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, అలాగే ఫెసిలిటీ సరిగ్గా ఉందా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా, అలాగే ఇంకేమైనా లోపాలన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎక్కడైతే స్కూల్లో పేపర్స్ తీసుకుని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన పోస్ట్ ఆఫీస్ అయ్యేంత వరకు పటిష్ట భద్రతతో తీసుకెళ్తాము. అలాగే మా సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో ఈ నెల 6వ తేదీ నుంచి జనసేనలోకి జనం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య తెలిపారు. జనసేన చింతలపూడి అధ్యక్షులు చేదరాల మధుబాబు ఆధ్వర్యంలో పార్టీ మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేదరాల మల్లికార్జునరావు, పోతుల శ్రీను, ఏదర నాగబాబు, మేనేని వెంకటప్పయ్య, కరెట్ల వెంకన్న, పందెల యోబు, పోలిశెట్టి ఈశ్వరుడు, శీలం రాజా, వెలుగు వెంకన్న, గుత్తి వర్మ, ఎడ్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా సుబ్బారెడ్డి వెళ్తే ఇక్కడ జనసేన పార్టీ ఎంతో బలంగా ఉంది. మొత్తం అందరూ కూడా ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులందరూ కూడా నన్ను కావడం జరిగింది. అయితే పెద్ద ప్రభుత్వం జరుగుతున్నారు. రామపల్లి 10 జాయిన్ అవుతున్నారు. సుబ్బారెడ్డి నావారి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా నాతో టచ్లో ఉన్నారు. వాటిలో కూడా చాలా మంది నాతో టచ్లో ఉంటే వాళ్ళని పార్టీ జాయిన్ చేసి పెట్టి జిల్లా ప్రెసిడెంట్ గా తీసుకొచ్చి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం. అది కూడా కొన్ని కారణాల డిలే అయిపోయింది. ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత పార్టీలోకి చింతలపూడి మండలం నుంచి ఈ సంవత్సరం 6 లక్షలు దాటింది మన సభ్యత్వం. డబల్ అయింది, 3 లక్షలు 3 లక్షలు. అందుకే ప్రతి వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు
మీ పార్టీలో సభ్యులు ఎంతమంది ఉన్నారని చెప్పాలంటే దేని బట్టి చెప్తారు మీరు? చాలా మంది అంటుంటారు మీ పార్టీలో తిరిగి వాళ్ళందరూ ఓట్లు లేవు, అందుకే మీ యొక్క ఓట్లు తక్కువ వస్తున్నాయి, అంత కుర్రవాళ్ళు ఉన్నారు మీ దాంట్లో అంటుంటారు. కాదు, మా పార్టీ ఇప్పుడు 6 లక్షల సభ్యత్వం ఉందని మనం చెప్పుకుంటాం. అందుకే మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మనం చేరాలి, మన గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చేర్పించాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధుర ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది,
శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్ మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తోంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి. ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం అధ్యక్షులుగా చాటపర్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా సూదువరపు నానీలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని సంఘ పెద్దలు సత్కరించారు. సంఘ అభివృద్ధికి, రజకుల సంక్షేమానికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా సమస్యలపై పోరాడాలన్నారు. రజకులు ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోనేటి చంటి, పొట్నూరి రమణ, సిహెచ్ రాజబాబు, బల్లంకి అప్పారావు, సుబ్రహ్మణ్యం, బి వెంకటేశ్వరరావు, ఎం ఈశ్వరరావు, నోకరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరఫున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం అధ్యక్షుడిగా చాటపర్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మన సూదువరప నానిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా సంఘ గౌరవ సలహాదారుగా కసింకోట సతీష్, అలాగే సంపెంగి నానిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా మన సంపెంగి రమణ, ఒడిగళ్ళ సత్యబాబుని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యవర్గ సభ్యులుగా సుబ్బారావు, అప్పారావు, పార్వతి, పోతురాజు, ఇలాగా నూతనంగా ఒక 12 మంది కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఒక 2 years పనిచేస్తుంది కనుక ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో రజకులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరఫున మేము ఎటువంటి సాయం చేయడానికన్నా రెడీగానే ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించేటప్పుడు ఆ సమయంలో జరిగిన ఇజ్రాయెల్ ప్రజలు క్రీస్తు నినాదాలు మిన్నెంటినట్లుగా భక్తులు మట్టలు పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో భక్తులు మట్టలు పట్టుకుని క్రీస్తు జయహో జయహో అంటూ నినాదాలు చేశారు. విచారణ గురువు ఫాదర్ కళ్యాణ్ కుమార్ పిలుపు మేరకు సంఘ కాపరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, న్యాయవాది వింజమూరి కిరణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరియమ్మ గారు పాడండి ఏదో పాట. మీరు ఎత్తండి. అయ్యో దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయడంతో పాటు ఆక్రమణలో ఉన్న బోర చెరువు శ్మశాన వాటికను అప్పగించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయిలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కో కన్వీనర్ వి సిద్ధు మదిగి మాట్లాడుతూ, దశాబ్దాలుగా అరుంధతిపేటకు చెందిన దళితులు వినియోగించుకుంటున్న శ్మశాన వాటిక ఓర చెరువును ఓ భూస్వామి కబ్జా చేశారని తెలిపారు. ఆక్రమించిన వ్యక్తులపై SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి
చెరువును సర్వే చేయించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డపాటి శ్రీను, కనగాల డానియల్ రాజు, కంకిపాటి వెంకట్రావు, దిర్సిపాం సతీష్, దొడ్డపాటి రాటాలు తదితరులు పాల్గొన్నారు. ఈ తాడుబాయి మాదిపల్లి వాసి దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ మాదిపల్లి గ్రామం జరుగుతుంది, నివసిస్తుంది. అక్కడ ఆ జనం కోసం ఇక్కడ నుండి ఊరజల్లో ఉన్నటువంటి శ్మశానంగా మేము వాడుకున్నాం. దొరగారిని కూడా మా పెద్దలు అడిగారు. ఆ పెద్దల సహకారంతో దొరగారు కూడా కాగితం రాసిచ్చారు మాకు. ఆ కాగితం కూడా వాళ్ళు లెక్క చేయకుండా మొత్తం అంతా కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ దొంగ కాగితాలను సృష్టించి మమ్మల్ని మా శ్మశానాన్ని నాశనం చేశారు. ఈ రోజు మేము దాన్ని అడ్డుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సోమవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామస్తుల సహకారంతో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపినట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. బొట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో గొబ్బలమంగమ్మ తల్లి గుడికి వెళ్లే మార్గంలో భక్తులతో ప్రయాణిస్తున్న వాహనం ఒకటి బోల్తా పడి 2 బాలికలతో సహా 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణానికి చెందిన 16 మంది భక్తులు ఒక వాహనంలో గొబ్బలమంగమ్మ గుడి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా కామవరం సమీపాన నాగేంద్రస్వామి గుడి మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. వెనక నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ ఆ వాహనాన్ని దాటి వెళ్లే ప్రయత్నంలో ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రులను 108 వాహనాల్లో చికిత్సకు తరలించారు. బొట్టాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనకాల వస్తుంది, మేము ముందు వెళ్తున్నాం. వాళ్ళ పాటలు అందరూ కేరింతలు పెట్టుకుంటూ వస్తారు నాయన. మేము అప్పుడే ఎక్కినాం, కొద్ది దూరమే వచ్చినాం అమ్మవారి కాడికి. మా తమ్ముడిని కొంచెం సైడ్ మా తమ్ముడి మీద పడి 2 కాళ్ళు మరి కింద పడిపోయినాం, చుట్టూనే పడిపోయినాం. అసలు మాకు ఏమీ తెలవట్లేదు. లేచి ఎవరిని వాళ్ళని మేమే అంటున్నాం, వాళ్ళని వెళ్ళిపోని అని మన పక్క వదలను అంటున్నాం. మేము ఒక తల్లికి పుట్టిన 4 ఉన్నామండి. మా పాప, మా అక్కల పాప. మొత్తం ఎంతమంది అమ్మ మీరు? ఏమో 11 మంది. ఇప్పుడు డబ్బులు ఎంతమంది తగిలి ఉంటాయమ్మా? ఒక ఆయన ట్రీట్మెంట్ మళ్ళీ 20 మంది ఉన్నాం. మొత్తం 20 మంది అమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ ఝాన్సీ రాణి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేసిన అధికారులు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ వెల్లడి.
మైసన్నగూడెం దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపిన డీఎస్పీ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.